హాయ్ హలో నమస్తే మిత్రులారా. ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుందాం, వార్తలకు సంబంధించినటువంటి విషయాలను. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయాలలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం జరిగింది అనే విషయాన్ని వార్తల రూపంగా తెలుసుకుందాం. అయితే మొట్టమొదట మనం ఏ పత్రికను చదువుతామంటే ఆంధ్రజ్యోతి. మన ఆంధ్రజ్యోతి, దీని పేరే తెలుగు తెలుసుగా మీకు, చంద్రజ్యోతి, చంద్రబాబు నాయుడు పత్రిక అన్నమాట ఇది. చంద్రజ్యోతిని చదివినట్టయితే కేజ్రీకి బెయిల్. మొత్తానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్ అంటవా. సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు, అంతకుముందే ఈడీ కేసు నుంచి విముక్తి, విడుదలైన ఢిల్లీ సీఎం ఆదరణ సందర్భ సిబిఐ తీర్పును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్ట్ చేయాల్సినంత తొందర ఏమిటి, పంజరంలో చిలుకలా ఉండొద్దు, నిష్పాక్షికంగా వ్యవహరించండి. మొత్తానికి జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు, జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది, దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు, నా ప్రతి రక్తపు బొట్టు దేశ సేవ కోసమే, నా జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించా, అయితే దేవుడు ఆ కష్ట సమయాల్లో నాకు మద్దతుగా వెలిసిండు, ఆపదలో ఉన్నాం ఆదుకోండి, వరద నష్టం గురించి రాసుకొచ్చిండు. ఇకపోతే బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు, కాంగ్రెస్ మాట్లాడింది. కాంగ్రెస్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే చాలా ఉన్నాయి. చాలా విషయాలలో మన చంద్రజ్యోతి పత్రికలో ఎక్కువ యాడ్స్ ఎక్కువైపోయినాయి. అమ్మ యాడ్స్ కొనవారే, బ్లాక్ ద యాడ్స్. హాయ్ నమస్తే మిత్రులారా. అబుజ్మడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం, హైడ్రా తీరు ఆందోళనకరం. హైడ్రా అనేది ఒక్కొక్కరి విషయంలో ఒకలాగా ప్రవర్తిస్తుందని హైడ్రా చెప్తుంది. మొత్తానికి హైడ్రా పనితీరును మారవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి నోటీసులు ఇచ్చి సమయం ఇస్తుంది, కొంతమందికి మాత్రం నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూలుస్తుందని హైడ్రాలో 2 భిన్న స్వరాలు వినపడుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ హైడ్రా మాత్రం ఈ భిన్న స్వరాలు మళ్ళీ వినపడకుండా చేయడం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలక్రమేణా రోజు రోజుకు భిన్న స్వరాలు ఏర్పడడం వల్ల హైడ్రా దాని కాజ్ ఏదైతే ఏ కాజ్ కోసం అయితే పుట్టిందో, చెరువులను ఇళ్ళ కుంటలను రక్షించాలని, ఆ కాజ్ చెడిపోయే అవకాశం ఉంది. కాజ్ చెడిపోయిన తర్వాత ఆ హైడ్రా అనే సంస్థ నిష్ప్రయోజనంగా మారే అవకాశం 100% ఉంది. భరోసా ఇకపై పంట వేసిన రైతులకే. రైతు భరోసా అనేది పంట వేసిన రైతులకే. ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. ఈ బిల్డప్ మాత్రం తప్పదన్నమాట. ఎందుకంటే వృధా చేయడం ఏందిరా, ప్రజలకు ఇచ్చిన పైసలు ప్రజలు వాడుకుంటారు. వృధా ఎట్లా జరుగుతుందిరా వెదవల్లారా? ఈ కాంగ్రెస్ వెదవలకు బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు. ఎట్లా జరుగుతుందిరా వృధా? ప్రజలకు ఇచ్చిన సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చారు, అలా వృధా చేయడం ఏముంటుంది? బుద్ధి లేని ఉండవట్లారా. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ. సుమారుగా 2 లక్షలకు పైగా ఉన్నవారికి కూడా ఇప్పటి వరకు 18,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినాము. ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటోడు ఈ హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఈయనకు. ఈ హాఫ్ నాలెడ్జ్ ప్రతీకతోని ఇది ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఎప్పుడు సమాజానికి ఎట్లా చెడు చేయాలి అనే ఈ అలంకరణ ఇది మాత్రం ఉంటుంది ఆయన దగ్గర. నాలెడ్జ్ ఉండదు, బొంగు ఉండదు, పోషానం ఉండదు, సమాజ సేవ చేయాలనే ఆలోచన కూడా ఉండదు. ఎంతసేపు ఉన్నా కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. రుణమాఫీ విషయంలో కూడా ఇటు అడగోలిగా మాట్లాడుతాడు అన్నట్టు. వృధా అయ్యిందంట. వృధా నువ్వు కార్లలో తిరిగి ఎంజాయ్ చేస్తే వృధా కావట్లే. కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి. రాష్ట్రం మునిగిన
ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేదని స్థితి. ఓకే, ఇదంతా ఉన్నదే. అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్సు సర్జికల్ స్ట్రైక్. ఈ చెత్తజ్యోతిని చూస్తేనే ఈ ఏమంటారు కదా, ఈ పత్రికనే దరిద్రం అని. అంటే ఈ పత్రికలు రాసే వార్తలన్నీ కూడా ఇంకా దరిద్రం. సత్యం అనేది ఎప్పటికీ ఓడిపోదు. బీజేపీ నియంతృత్వం వీడాలి. ఆప్ అనే ఏదైతే రాజకీయ పార్టీ ఉందో అది ఈ విధంగా ప్రకటన చేసింది. 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం. కాంగ్రెస్ కూడా ఒక కూత కూసిందనమాట. అయితే కేజ్రీవాల్కు బెయిల్ లభించడంపై ఆప్ సంతోషం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ లాంటి నిజాయితీపరుడిని జైల్లో పెట్టినందుకు దేశానికి క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చేసింది. ఏంది, క్షమాపణ చెప్పాలని బీజేపీని డిమాండ్ చేసింది. ఏమన్నా బీజేపీ పార్టీ వచ్చి పెట్టిన అదే కేజ్రీవాల్ను సిబిఐ ఈడీ అవి పెట్టినాయి కదా. ఏమన్నంటే తప్పు చేస్తే అసలు అంటే సంస్థలనే తప్పు పడుతున్నారు అన్నమాట. ఈ ఆప్ అనే పార్టీ ఒక్కటేనా ప్రపంచంలో అత్యంత పరిశుద్ధమైన పార్టీ? ఇప్పుడు చెప్తున్నారు కదా, బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఒక పుస్తకాన్ని పట్టుకొని ఆ పుస్తకం ఇళ్ళనే పరిశుద్ధం ఉందన్నట్టు. ఇదేమన్నా శుద్ధపూసనా? అన్ని శుద్ధపూసలే ఉంటే అరెస్ట్ చేసిర్రు. అధికారుల చేతులు ఏముండదా? మొత్తం బీజేపీని నడిపిస్తుందా? బీజేపీ మా అంటే చెప్పొచ్చు, ఎవరైనా మన శత్రువులు ఎవరెవరో వాళ్ళ తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి వాళ్ళ తప్పులను పట్టుకొని పీడించండి అని చెప్తుంది. నువ్వు తప్పే చేయకపోతే పీడించడానికి ఒక ఈ కేజ్రీవాల్ని ఎందుకే పట్టి పీడిస్తుందిరా? ప్రతి ఒక్కరిని పీడిస్తుంది ఆప్లో ఉన్న వాళ్ళని. పిచ్చి కాకపోతే సత్యానికి సమస్యలు ఎదుర్కోవచ్చు, ఎప్పటికీ ఓడిపోలేదని పేర్కొంది బీజేపీ. అబద్ధాల బయటపడ్డాయని ఇకపైన నియంతృత్వం వీడాలని హితవు పలికింది. ఈడీ సిబిఐలు బీజేపీ చెప్పినట్లు పలికే చిలుకలు అని అభివర్ణించింది. సరేగా చిలుకలో బొలకలు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. అసత్యాలు కుట్రలపై నిజం గెలిచిందని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచినటువంటి కార్యకర్తలు కేజ్రీ సతీమణి సునీత ధన్యవాదాలు తెలిపి 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అందుకే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తక్కువ సీట్లకే పరిమితం చేశారని తెలిపింది. కేజ్రీకి బెయిల్ లభించడాన్ని రాజ్యాంగం సాధించిన విజయం అని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉంది, ఆ సమాజ్ పార్టీ అధ్యక్షుడు అంటే ఏమన్నాడు? అఖిలేష్ అన్నారు, రాజ్యాంగ వ్యతిరేకులైనటువంటి బీజేపీకి చంపబెట్టు అని పేర్కొన్నారు. కాగా కేజ్రీకి వచ్చింది షరతులతో కూడిన బెయిల్ మాత్రమేనని బీజేపీ పేర్కొంది. నిన్నటి వరకు ఆయన జైల్వాలా అని నేడు బెయిల్వాలా అయ్యారని ఎద్దేవా చేసింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలి, కానీ నైతికత ఏమాత్రం లేని ఆయన ఆ పని చేయలేదని వ్యాఖ్యానించింది. ఇది కూడా వాస్తవమే కదా. జైలుకి వెళ్ళిన వెంటనే తప్పు రుజువు అయ్యేంత వరకు ఈ పదవి నాకు ముఖ్యం కాదు, సరే తప్పేదో ఒప్పేదో తేల్చుకుంటా అని చెప్పి ముందు పదవిని త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా సరే. అది లక్షణం, మనిషి లక్షణం. నువ్వు పదవిని త్యాగం చేయకుండా ఏదో తాత్కాలికంగా ఉపశమనం పలుకుతున్నావు, అదో కహాని చెప్తున్నావు, ఇదో కహాని చెప్తున్నావు అన్నట్టు లేదు. ఇది ముచ్చట అంతా అట్లా అన్నమాట. ఉల్లి బాస్మతి బియ్యం ఎగుమతులు, ఎంపాక్స్కు తొలి టీకా. ఓకే, ఇక అనేక విషయాలను మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఈ 3వ పేజీలో ఈయన చెప్తారా, కాంబోడియా సైబర్ నేరాల ఉచ్చులోకి ముంబైకి చెందిన మహిళా ఏజెంట్ అరెస్టు, ఆమె వలలో చిక్కిన 2 హైదరాబాదీలు. కులగణనపై పాత సభ్యులతో కొత్త కమిషన్ భేటీ, గతంలో జరిగిన కసరత్తుపై చర్చ, ఇతర రాష్ట్రాల్లో కులగణన జరిగిన తీరుపై ఆరా. అంటే ఏ రాష్ట్రాలలో ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఆరా తీసిరంట రాజకీయ నాయకులు. శ్రీశైలం ఆల్మట్టి ప్రాజెక్టుల గేట్లు బంద్. ఇంకా కృష్ణానదిలో వరద ఉధృతి తగ్గడం వల్ల శ్రీశైలం గేట్ను అలాగే ఆల్మట్టి గేట్ని 2 గేట్లను మూసేసిరు. ఎందుకంటే ఆల్మట్టిలో వరద అనేది పైన కొనసాగుతలేదు, వస్తలేదు. అదేవిధంగా శ్రీశైలం పైన ఉన్నటువంటి నదులకు ఏదైతే భీమా,
ఇది తుంగభద్ర రెండు ఉపనదులకెళ్ళి కూడా వరద రావడం లేదు. అందువల్ల శ్రీశైలం ఆల్మట్టి ప్రాజెక్టుల గేట్లు అనేవి బంద్ చేశారు. లారీ టెర్రర్, డివైడర్ దాటి ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, అదే సమయంలో మరో లారీ మధ్య నలిగిన బస్సు, 2 డ్రైవర్లు సహా 7 బలి. చిత్తూరు జిల్లాలో ఘోరం, సీఎం సంతాపం, మృతులకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా. ఇది నిన్న ఒక విరుద్ధమైన సంఘటన జరిగింది. ఇది చిత్తూరు జిల్లాలో అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది బంగారుపాళ్యానికి సంబంధించినటువంటిది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మొగలిఘాట్ వద్ద రోడ్డు మలుపులో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి తిరుమల నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా బలంగా ఢీకొన్నది. ఆ దెబ్బకు బస్సు వెనుదిరిగిపోయింది. బస్సు వెనక వైపు గ్రానైట్ రాళ్ల లోడుతో వస్తున్న మరో లారీ కూడా బస్సును ఢీకొంది. దీంతో బస్సు 2 లారీల మధ్య నుజ్జయింది. ఐరన్ లోడ్ లారీ క్యాబిన్ నామరూపాలు లేకుండా పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ ఐరన్ లోడ్తో వచ్చి ఢీకొన్న లారీ డ్రైవర్తో పాటు బస్సులోని 5 ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. బస్సులోని 28 మందికి రెండవసారి ఢీకొన్న లారీలో 3 గాయాలయ్యాయి. రక్తమూడిన మృతదేహాలు, క్షతగాత్రుల్లో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇందులో తీవ్రంగా గాయపడిన 8 మందిని తొలుత పలమనేరులోని ఏరియా ఆసుపత్రికి, ఆ తర్వాత చిత్తూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది బెంగళూరుకి చెందిన వాళ్లే ఉన్నారు. బస్ కండక్టర్ చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరులో సిఎంసికి తరలించారు. 20 టైర్ల ఐరన్ లోడ్ లారీ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘాట్ ప్రమాదకరమైన పరిస్థితులు లారీ డ్రైవర్కు అంచనా వేయలేకపోయాడు. ఈ లారీ డ్రైవర్ అంటోడు ఈ ఘాట్ని అంచనా వేయలేకపోయాడు. అతివేగం కారణంగా చెబుతున్నారు. ఘాట్లో ఎడమ నుంచి దిగువకు వేగంగా వస్తూ మలుపులు తిప్పి నేరుగా డివైడర్ను ఢీకొని కుడివైపునకు రావడంతో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు. మృతుల వివరాలివే. మృతుల్లో తిరుపతి జిల్లా అలిపిరి డిపోకు చెందిన బస్ డ్రైవర్ మనోహరన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్దియా జిల్లా ఖరీద్ ఖాజీపూర్ ప్రాంతానికి చెందిన ఐరన్ లోడ్ లారీ డ్రైవర్ సోను కుమార్ 30. లారీ డ్రైవర్ వయసు కూడా 30 సంవత్సరాలనంట. అప్పుడే హీట్ కావడం ఏంది.